హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ముందు వీడియోస్లో అయితే స్వర్ణగిరికి వెళ్ళానని ఒక వీడియో పెట్టాను కదా, దానికంటే ముందు స్వర్ణగిరికి ఆపోజిట్లో ఉన్న భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళే ముందు అయితే కొబ్బరికాయలు నా దగ్గర తీసుకో అని అయితే ఒకరి తర్వాత ఒకరు వచ్చి అడుగుతున్నారు. ఇంకొక ఆమె అయితే నేనైతే పెద్ద యూట్యూబర్ అనుకుందో ఏమో, వీడియో తీసుకుంటున్నాను నా దగ్గరే తీసుకో కొబ్బరికాయ అనేసి అంటుంది. లోపలికి వచ్చే ముందు అయితే బయట వేప చెట్టు కింద ఉన్న అమ్మవారికి మొక్కుకొని అయితే లోపలికి వచ్చాము. నేను ఈ టెంపుల్కి రావడం అయితే ఇది రెండవసారి. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మా వారు మా పాప అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. అయితే ఇక్కడ వాల్కి అమ్మవారి చరిత్రనైతే వేసింది, బొమ్మల రూపంలో వేసింది. ఇంకా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ హిస్టరీ అయితే చూస్తాను, నాకు బాగా నచ్చుతుంది హిస్టరీ చదివితే. ఇంక ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు, ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, మా పాప కళ్ళు దానిపైన పడ్డాయి, ఇంకా కొద్దిసేపు దాంతో ఆడుకుంది. ఇంకా తర్వాత మేమందరం కలిసి అయితే లోపలికైతే వెళ్ళాము. ఇంక ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. అమ్మవారు అయితే లోపల ఉంటారు, మెయిన్ టెంపుల్. ఇక్కడ మొక్కులు మొక్కుకొని ముడుపు కడితే కోరికలు తీరుతాయని చెప్పి నమ్ముతారు బాగా. లోపలైతే అన్ని ముడుపులే ఉంటాయి, మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళాక. ఇంక ఇక్కడ మా పాప గంట కొడతా అంటే మా ఆయన ఎత్తుకొని అయితే గంట కొట్టించారు. మేమైతే లోపలికి వెళ్ళాము. మాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోండి. ఇంకా ఫైనల్గా ఆ అమ్మని చూసేసరికి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ధైర్యంగా అనిపించింది. మా చిన్నోడితో కూడా అక్కడ దండం పెట్టించేసాము. మీకు ముడుపులు అని చెప్పాను కదా ఇంతకుముందే, ఇంకో ఇవే అండి మొత్తము ఎన్ని ముడుపులు. ఇంకా పక్కన గుడిలో కూడా ఇవే ముడుపులు కట్టే ఉంటాయి ఎక్కువగా. ఇంకా పక్కన కూడా అమ్మవారే ఉంటారు. ఇక్కడికి కూడా వచ్చేసి దండం పెట్టుకున్నాం మేము. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేమైతే కొబ్బరికాయ కొట్టాం కదా, ఇంకా అదే ప్రసాదంగా తీసుకున్నాము. ఒక 10 నిమిషాలు టెంపుల్లో కూర్చొని ఇంకా అలా మాట్లాడుకుంటూ కొట్టిన కొబ్బరికాయనే ప్రసాదంగా తీసుకొని అయితే మేము ప్రశాంతంగా కూర్చున్నాం. ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా బయటకైతే వచ్చాము. ఇక్కడ అమ్మవారి చీరలు, చేయిదారాలు, ఫొటోస్ అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా మేము బయటకు వస్తుంటే అయితే అమ్మవారికి బోనాలు కూడా చేస్తున్నారు. ఇంక ఇక్కడికి ఈ వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఆపోజిట్లో ఉన్న స్వర్ణగిరికి అయితే వెళ్ళాము. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.